దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ వైకాపా టెన్యూర్‌లో రథం తగలడిపోతే ఏమైపోయింది? ఆంజనేయ స్వామి విగ్రహం దొంగలిస్తే ఏమైంది? 6 కిలోలు, 7 కిలోల వెండి, దాంతో మనమేమైనా మేళ్ళు కడతామా, మిద్దులు కడతామా అని చెప్పి కమర్షియలైజ్డ్ ఎలిమెంట్ కింద హిందువుల పైన దాడి మొదలుపెట్టింది మొట్టమొదటి వ్యక్తి కొడాలి వెంకటేశ్వరరావు. మెళ్ళో రుద్రాక్షలు వేసుకుని తిరుగుతూ నేను పెద్ద హిందువుని అని చెప్పి హిందువుల పైనే దాడి చేయడానికి విచ్చలవిడిగా మాటలు జగన్మోహన్ రెడ్డి అనిపిస్తే అన్న వ్యక్తి కొడాలి వెంకటేశ్వరరావు. అలాంటి కొడాలి వెంకటేశ్వరరావు పైన ఈ వర్గం ఆ వర్గం అని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇతను అరెస్ట్ అయి తీరాలి అని చెప్పి కోరిక బలంగా కోరుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కూటమిని గెలిపించడానికి కొడాలి వెంకటేశ్వరరావు అంటే అరెస్ట్ అవుతారేమో, కూటమి వస్తుంది అని ఆశతో కూడా ఓట్లు పడినాయి. కానీ ఎక్కడ 2 ఏళ్ళు గడిచినా కనుమేరలో కూడా కనిపించలేదు మనకి. మొన్నటికి మొన్న నారా లోకేష్ గారి గురించి మాట్లాడడానికి కూడా ఎర్ర బుక్ కాదు, పసుపు బుక్ కాదు అన్న మాటలు కూడా అన్నట్టు ఏంటారు, అది కూడా వేయండి మళ్ళీ తిరిగి. మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నది గుర్తు పెట్టుకోవాలి. ఆ బుక్ లో నువ్వు లోకేష్, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. రెచ్చిపోయి మాట్లాడడంలో కొడాలి వెంకటేశ్వరరావు గ్రేట్. కానీ ఇది వరకు తన ఆరోగ్యం బాగోన్నప్పుడు ఒక్కసారి తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకున్న కొడాలి వెంకటేశ్వరరావు నేను ఎక్కడో చూసానయ్యా అన్న రీతిలో కనిపించాడు అందరికీ. అఫ్ కోర్స్ ముక్కు చెల్లించుకున్నాడు అలా అనకూడదు, కానీ కింద రాసిన కమెంట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. దాని తర్వాత కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ 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 అని చాలా మంది స్పెక్యులేట్ చేస్తూనే ఉన్నారు. సడన్ గా కొడాలి వెంకటేశ్వరరావు విత్ హిజ్ వైఫ్ తిరుమల శ్రీకాళహస్తి వెళ్ళి స్వామివారి సేవల్లో మునిగి తేలుతున్నాడు.